నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను నేపథ్యంలో ఆధారం చేసుకుని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలలో కాలు మోపే ప్రయత్నం చేస్తున్నాడా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పాయింట్ మీద చర్చ మొదలైంది. జనసేన పార్టీ తెలంగాణలో చాలా కాలంగా ఉంది, అంటే సుమారుగా ఒక 7-8 ఏళ్లుగా పార్టీ ఉనికి అయితే వినబడుతోంది. అయితే దానికి పెద్ద ప్రచారం లేదు, దాని ఫోర్స్ కూడా కాదు. ఇక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసినా ఎక్కడా డిపాజిట్లు అయితే రాలేదు. ఎందుకంటే జనసేన మొదటి నుండి కూడా ఆంధ్ర పార్టీగా ముద్రపడింది. జనసేన మీద ఆంధ్ర పార్టీ అని ముద్ర వేయడానికి కేటీఆర్ లేదా బీఆర్ఎస్ వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ చేసి విజయం సాధించారు. దానివల్ల ఏమైంది, ఆ పార్టీకి తెలంగాణలో పెద్దగా ఉపయోగం లేకపోయింది. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి అని అక్కడ ఇక్కడ తిరిగాడు. రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల బస్సు యాత్ర చేసినా కూడా జనాలు పెద్దగా ఆదరించలేదు. దానివల్ల ఏమైంది, తెలంగాణలో చాప చుట్టేసి ఆంధ్ర వైపుకే వెళ్ళిపోయాడు. సరే, కాలం కలిసి వచ్చింది, కూటమి అన్నారు, ఎన్నికలు అన్నారు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అన్నీ కలిసి వచ్చి అక్కడ కూటమి బంపర్ మెజార్టీతో గెలిచింది. అలాగే పవన్ డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు, ఇక అక్కడే ఉండిపోయారు, ఇక తెలంగాణను వదిలిపెట్టేశాడు. అయితే ఈ నెల 11వ తేదీన ఉప ఎన్నిక జరగబోతోంది జూబ్లీ హిల్స్లో. దానికోసమని పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి రాబోతున్నారు. ఇంకా ఉన్నది 4 రోజులే, ఎందుకంటే ఆ 9వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగిసిపోవాలి. సో ఈ 4 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ రోడ్ షోలు చేయడానికి రెడీ అవుతున్నారు. మరి తనంతట తానే బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధపడ్డారా, లేకపోతే బీజేపీ అగ్రనేతల సూచన మేరకు పవన్ ప్రచారంలోకి దిగుతున్నారా అన్నది క్లారిటీ లేదు. ఏదేమైనా బీజేపీ తరఫున జనసేన మద్దతుగా ప్రచారం చేస్తోంది. పవన్ కూడా రంగంలోకి దిగుతారని తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ వాళ్ళు ప్రకటించారు. సో ఈ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రాలో ఒక మోస్తరుగా ఉన్నటువంటి పార్టీకి తెలంగాణలో అసలు కాలు మోపే అవకాశం కూడా లేదు, ఉనికిలో కూడా లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలి అనేసి పవన్ కళ్యాణ్ ఏమన్నా అనుకుంటున్నారా? దానికి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను వేదికగా లేకపోతే సాకుగా తీసుకుని ఇక్కడ కూడా కార్యక్రమాలు మొదలు పెడతారా అన్నది తెలీదు. ఒక 4-5 రోజులు ఏపీలో ఉంటారు, 2 రోజులు హైదరాబాద్లో ఉంటారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు, సినిమా షూటింగుల్లో కూడా బిజీగా ఉంటారు. స్టూడియోలు మొత్తం నిర్మాతలు డైరెక్టర్లు అందరూ హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి సినిమా పరిశ్రమ మొత్తం ఇక్కడే ఉంది. కాబట్టి పవన్ కూడా ఒక 2-3 రోజులు ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. ఈ సందర్భంగా జనసేన నేతలు వచ్చి పవన్తో రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు. పవన్ జనసేన నేతలు కలిసినంత మాత్రాన తెలంగాణలో జనసేన బలపడదు. పవన్ జనసేన కోసమని తెలంగాణలో విస్తృతంగా తిరిగితేనే పార్టీకి ఎంతో కొంత ఉనికి చాటుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అలా తిరిగినా కూడా పెద్ద ఉపయోగం కనపడలేదు. ఎందుకు? బీఆర్ఎస్ కారణంగా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ఏ చాలా ఇబ్బందుల్లో పడుతోంది. ముందు తాము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను గెలుచుకోవటం ఎలాగా, ఆ తర్వాత తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవటం ఎలాగా అనే విషయంలోనే బీఆర్ఎస్ వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని పవన్ ఏమన్నా అనుకుంటున్నారా అన్నది ఒక ప్రశ్న మొదలైంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, పవన్ ప్రచారం ఇదే, దీని చుట్టూనే తిరుగుతోంది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఏ విషయమైనా సరే క్లారిటీ రావాలి అంటే ఈ అసెంబ్లీ ఉప ఎన్నికను మినహాయిస్తే తొందరలోనే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో కూడా పవన్ దృష్టి పెడితే అప్పుడు రాజకీయంగా పవన్ లైన్ ఏమిటి అన్నది ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.